సార్ ఇప్పుడు గోల్డ్ అనేది చూసాం ఒక 2, 3 వీక్స్ ముందు ఎలా పెరిగిందో మళ్ళీ ఒకేసారి మళ్ళీ పడిపోయింది. కరెక్షన్ అంటూ వచ్చిందిక్కడ. సో, ఇప్పుడు మనం చేసేటప్పటికి 120, 122 అప్రాక్సిమేట్ అటు ఇటుగా ఉంది. ఎంసీఎక్స్‌లో అలా ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు మనం గోల్డ్ అండ్ ఇప్పుడు సిల్వర్ గూడా పడిపోయింది. గోల్డ్ మీద అండ్ సిల్వర్ మీద ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేయడం మంచిదంటారా? 1 ఇయర్ నుంచి హస్బెండ్ అండ్ వైఫ్ కి ఉన్న ఈ ఫైటింగ్ కాస్త ఎవరు విన్ అయితారో అర్థం అవ్వట్లేదు. ఇప్పటికైతే వన్ సైడ్ ఫీమేల్ సైడ్ వెళ్ళిపోతుంది. ఆ! జనరల్ గా ఎప్పటి నుంచో చెప్పేది ఒకటే సార్. మీరు తగ్గిందని ఇన్వెస్ట్మెంట్ చేయడము, పెరిగిందని అమ్మేయడము, ఈ కాన్సెప్ట్ లో మీరు ఉన్నంత వరకు ఆ! ఈ కన్ఫ్యూజన్ లో మీరు ఎప్పటికీ డబ్బును పోగేయలేరు, వెల్త్ క్రియేట్ చేయలేరు. అదైతే క్లియర్. ఓకే. రెండోది సిల్వర్ విషయంలో మీరు మాట్లాడుకున్నా, గోల్డ్ విషయంలో మాట్లాడుకున్నా, ఏ కంట్రీ అయినా సరే ఇప్పుడు దాన్ని సిల్వర్ యొక్క నిల్వల గురించి ఎవరు స్టడీ చేయడం కానీ, ఒక రిపోర్ట్ ఇవ్వడం కానీ అనేది లేదు సార్. అదొక ఇండస్ట్రియల్ ప్రొడక్ట్ దట్ ఈస్ ఫేర్. అందులో కొస్త ఇంటర్నేషనల్ కూడా చాలా పెద్ద పెద్ద వ్యక్తులు పోస్టులు కొట్టి ఇంకా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే ఫేక్ డబ్బును సేవ్ చేయడం మానేయండి, గోల్డ్ సిల్వర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, 7 లక్షలు ఇది వెళ్తుంది, 9 లక్షలు అది వెళ్తుంది అని రకరకాల ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసేస్తున్నారు. ఇది అర్థం కాని విషయం ఏంటంటే ప్రతి ఇండస్ట్రీలో ఫోమో అనేది ఉంటుంది. అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ. అవును. డిఫెన్స్ స్టాక్స్ లో ఉండే మొన్నటి దాకా, ఇప్పుడు డిఫెన్స్ స్టాక్స్ తగ్గిపోయింది, మళ్ళీ గోల్డ్ ని పట్టుకున్నారు. అవును. గోల్డ్ తగ్గుతా ఉంది, సిల్వర్ పట్టుకుంటున్నారు, సిల్వర్ తగ్గుతా ఉంటే ఇంకో దాన్ని పట్టుకుంటారు. అవును. అంటే ఇది మీరు లాంగ్ టర్మ్ యావరేజ్ అర్థం చేసుకోనంత వరకు మీరు గోల్డ్ కొన్నా, సిల్వర్ కొన్నా, కమోడిటీస్ లో ఏది కొన్నా, ప్రీషియస్ మెటీరియల్ కొన్నా కూడా లాభం లేదండి. కాబట్టి గోల్డ్ పెరిగింది తగ్గింది అని టెంపరీ చూడడం కంటే లాంగ్ టర్మ్ యావరేజ్ అనేదే చూసుకోండి ప్రతి ఒక్కరు. ఈ టెంపరీ పెరుగుతుంది తగ్గుతుంది, టెంపరీ పెరిగే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, టెంపరీ పెరిగే రియల్ ఎస్టేట్ ఉంటుంది, టెంపరీగా పెరిగే సిల్వర్ ఉంటుంది, టెంపరీ పెరిగే గోల్డ్ ఉంటుంది సార్. మీరు ఎంత కాలానికి ఈ ఫోమోన్ అయితే వదిలేస్తారో, ఇది రిచ్ మైండ్ సెట్ ఎప్పుడైనా సరే బై అండ్ హోల్డ్ స్ట్రాటజీ ఉండాలి. ఈ బై అండ్ హోల్డ్ స్ట్రాటజీలో మీకు వెల్త్ బిల్డ్ అవుతుంది. బై అండ్ హోల్డ్ స్ట్రాటజీ లేనంత వరకు ఈ అమ్మడాలు కొనడాల్లో మధ్యలో మీరు ఆటబొమ్మలాగా మారిపోతారు. కాబట్టి మన అవసరాలకు కన్జంప్షన్ పర్పస్ లో గోల్డ్ కొనుక్కోవడం తప్ప ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో కొనాలి అనుకుంటే మనం ఒక ఫార్ములా చెప్పాము ఆల్రెడీ. ఓ 10-20% వరకు పెట్టుకోండి అని, దాన్ని అలాగే కంటిన్యూ చేయండి. మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అట్లాంటివి ఏం పనులు చేయదు. మొత్తం అందులో వద్దు, మొత్తం అమౌంట్ అవసరమే లేదు సార్. 30% కూడా వద్దంటారా? 30% కూడా నాకు తెలిసి అయితే 30% ఎక్కువనే ఇంట్లో ఉంటాయి సార్ గోల్డ్. మీరు చూడండి, ఎన్నో కంట్రీల్లో లేని బంగారం అంతా కూడా మన ఇండియాలో ఉందని చెప్పేసి విన్నాం కదా. అంటే ఇప్పుడు అర్థమైంది 90% ఆఫ్ ద వెల్త్ గోల్డ్ అండ్ రియల్ ఎస్టేట్ రూపంలో బాగా బంధించబడింది. మళ్ళా దానిపై నుంచి ఇంకా గోల్డ్ పెరుగుతుంది ఎక్స్పెక్టేషన్ తో ఇంకా కొంటున్నారు. కొనే ముందట ఒక్క విషయం ఆలోచించుకోండి,